కేటీఆర్ హరీష్ రావులకు ప్రతిరోజు మీడియాలో ఉండాలని తపన తప్ప ప్రజా సమస్యలపై ఏమాత్రం పట్టింపు లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. 10 ఏళ్లు తెలంగాణను విధ్వంసం చేసి దోచుకున్నారు. రాష్ట్ర వనరులను కొల్లగొట్టి కోట్లు కూడబెట్టుకున్నారని వారు ఆరోపించారు. దోచుకున్న సొమ్ముతో ఫామ్ హౌస్లు, ప్యాలెస్లు నిర్మించుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులకు నీతి, నిజాయితీ గురించే మాట్లాడే హక్కే లేదన్నారు. ప్రతిరోజు పత్రికల్లో ఉండాలి, ప్రతిరోజు ఉదయం సాయంకాలం మీడియాలో ఉండాలనే తప్ప మరొకటి లేదు. ప్రతిపక్షము ప్రభుత్వానికి తగు రీతిలో సలహాలు సూచనలు ఇవ్వాలి, విమర్శలు కూడా చేయాలి. అవి సహేతుకంగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టి తెలంగాణ వనరులను కొల్లగొట్టి వేల ఎకరాల భూములను ధరణి అడ్డం పెట్టుకొని దోచుకొని వేల కోట్ల ఆస్తులను కూడబెట్టుకొని ఈరోజు శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నారు. అరే, మీకు అవినీతి గురించి మాట్లాడే, నీతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందని నేను అడుగుతున్నాను. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ తెలంగాణ వనరులను కొల్లగొట్టి వేల ఎకరాల భూములను మీరు సొంతం చేసుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా కట్టుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని ఇవాళ మీరు నీతి గురించి మాట్లాడుతున్నారు. మీకు ఆ అర్హత ఉందా అని అడుగుతున్నాను. మీకు ఆ నైతిక హక్కు